నమస్తే. వైసీపీ వాలంటీర్లని ప్రజల సొమ్ముతో పోషిస్తుంది అని చెప్పేసి బోండా ఉమా కమెంట్ చేశారు. దీని గురించి జగదేవ్ గారు ఏమంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు బోండా ఉమా టీడీపీకి నుంచి మంచి నేత అండ్ ఇప్పుడు ఒక కమెంట్ చేశారు, వాలంటీర్ వ్యవస్థనే మొత్తం ప్రజల సొమ్ముతో పోషిస్తున్నారు, అలాగే ప్రజల కోసం కాదు ఆ పార్టీ కోసం పోషిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే ఇది మొదటి నుంచి కూడా అదే విమర్శ ఉంది. ప్రతిపక్షాల్లో కానీ కొంతమంది ప్రజల్లో విశ్లేషకుల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ మేళా ప్రకటిస్తాం అనే విషయాన్ని పక్కన పెట్టి వాలంటీర్లకి తీసుకోవడం జరిగింది. 5,000 రూపాయలు ఏదో మొదట్లో స్టార్టింగ్, అది తర్వాత అది పెంచారు. అలా పెంచినప్పుడు ఆ వాలంటీర్లు ఎలా అంటే గ్రామ సచివాలయాలను పెట్టి అక్కడ వాలంటీర్లు ఉండి ప్రతిదీ మీ ఇంటికి వచ్చే చేస్తారు. మీకు పెన్షన్ రాలేదు లేదా మీకు ఒక దాన్ని ఏమంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, డెత్ సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో నుంచి అందరి దగ్గరలో కూడా వాలంటీర్లు పెట్టడం వల్ల వాలంటీర్ ద్వారానే పని సులువయ్యేలాగా అనేది కాన్సెప్ట్ అని అట్లా అనౌన్స్ చేశారు. కానీ దాని మూలాల్లోకి వెళ్తే అర్థమైంది ఏంటంటే వాలంటీర్ అనే వ్యక్తి ప్రభుత్వానికి కొమ్ము కాసేలాగా, ప్రభుత్వ ఎంప్లాయ్ కాదు పూర్తి స్థాయిలో, ఈ ప్రభుత్వం చేసుకుంది అట్లా. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయితే ప్రభుత్వం నడిపిస్తుందో ఆ పార్టీ కొమ్ము కాసేలాగా వ్యవహరిస్తున్నారని బోండా ఉమా కాదు చాలామంది పార్టీలకు అతీతంగా కూడా విమర్శించారు. అంటే ప్రధానంగా టీడీపీయే ప్రధాన ప్రతిపక్షం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి టీడీపీది. అయితే దీంట్లో మొదట్లో బోండా ఉమా గారితో పాటు ఇంకొంతమంది టీడీపీ నేతలు కూడా ఏమని విమర్శించారంటే వీళ్ళు పర్టికులర్గా వైసీపీకి తొత్తుల్లా పనిచేస్తున్నారని ఇలాంటి పదజాలం కూడా వాడారు. అండ్ మోరోవర్ గూఢచారులాగా ఉన్నారని. ఎందుకు గూఢచారులా ఉన్నారని అంటే దానికి సందర్భంగా ఇంతకుముందు బోండా ఉమా గారు కూడా నెక్స్ట్ ధూళిపాల్ గారు కొంతమంది మాట్లాడారు. ఎవరైనా టీడీపీ నేత కానీ టీడీపీ కార్యకర్త కానీ ఆ పర్టికులర్ స్ట్రీట్లో వచ్చి ఫలానా వాళ్ళకి ఎవరైనా చనిపోయారు వాళ్ళ ఇంట్లో పరామర్శించడానికి వెళ్తే వెంటనే వైసీపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేదంట. వాళ్ళ ఇంటికి ఎందుకు పరామర్శించడానికి వచ్చారు, వెంటనే వాళ్ళు వచ్చి మీ ఇంటికి ఈరోజు టీడీపీ వాళ్ళు వచ్చారంట అవునయ్యా పరామర్శన ఎందుకు వచ్చారు, మీరు అలాగ ఎవరిని ఎలా చేయకండి, అసలు మన వైసీపీ పథకాలన్నీ మీరు తీసుకుంటుండగా వాళ్ళకి మీరు ఎందుకు రాణిస్తారు అన్నట్టుగా వచ్చి ఈ వాలంటీర్లు మాట్లాడేవారట. అంటే వాలంటీర్ అంటే ఈ నాయకులు వచ్చి మాట్లాడేవారు. ఎలా తెలిసిందంటే పక్కింట్లో వాలంటీర్ ఉంటున్నాడు కాబట్టి ఈ వాలంటీర్ కూడా అలాగే చెప్పేవారట. మీ స్ట్రీట్లోకి కానీ మీ గ్రామంలో కానీ ఎవరైనా వస్తే ఏంటి మాకు తెలియజెప్పాలి, ఆ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉండే వైసీపీ కార్యకర్త కానీ సీనియర్ వైసీపీ లీడర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పారట. సో ఈ విషయాలు వచ్చాయి. ఆ తర్వాత ఏదో ఇలాగ ఉద్యోగుల విషయాలకు వచ్చేసరికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల గురించి కూడా తప్పుగా మాట్లాడారు. మేము అందుకే మీకు ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదు, మీకు ఇచ్చేది ఎక్కువ, మీరు ఏం చేస్తారు, నెల మొదట్లో పెన్షన్లు అవి ఇవ్వడానికే ఉన్నారు కానీ తర్వాత ఏం చేస్తారంటే దానికి చాలామంది వాలంటీర్లు హర్ట్ అయ్యారు, కొంతమంది రిజైన్ కూడా చేశారు. మళ్ళీ దాన్ని కప్పుచ్చడానికి ఏదో సంథింగ్ మళ్ళీ వాళ్ళకి ఒక 8,000 ఎంతో శాలరీ చేసి మళ్ళీ చేశారు. బట్ చాలామంది చేస్తున్నారు. వాళ్ళని పూర్తి స్థాయిలో వినియోగించుకొని వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా వాళ్ళు బాగా ట్యూన్ చేసుకొని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా వాలంటీర్లతోనే ఎలక్షన్స్ నిర్వహించాలనే ఆలోచన కూడా చేసినట్టుగా మనం వార్తల్లో చూసాం వైసీపీ కదా. చాలాసార్లు అంటే ఈవెన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి లేఖ కూడా రాస్తే వాలంటీర్లు ఈ ప్రభుత్వం వాళ్ళ సౌకర్యం కోసం నియమించుకున్న వ్యక్తులే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు. అండ్ మోరోవర్ అందరు ప్రభుత్వ ఉద్యోగులకి ఎలక్షన్ డ్యూటీ వేయరు, ఓన్లీ టీచర్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్స్కి మాత్రమే ఇది ఉంది. ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి వస్తున్న ఆనవాయితే. వాళ్ళే టీచర్సే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటారు, పీఓలు అంటారు, ఎలక్షన్ కమిషన్ నిర్వహించేది. అందులోనే ఒకరు డాట్ పెట్టేవాళ్ళు, ఒకరు వాటర్ ఐడిని చెక్ చేసేవాళ్ళు, ఒకరు మిషన్ దగ్గర పంపించేవాళ్ళు, రకరకాలుగా. సో వాళ్ళని ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటారు, వాళ్ళు నిర్వహిస్తారు. ఇంతకుముందు జనాభా లెక్కలు కూడా టీచర్సే పర్ఫెక్ట్గా చేసేవారు కూడా. మధ్యలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాగే టీచర్స్ని తప్పించి వేరే రెవెన్యూ వాళ్ళతో కూడా చేయించారట.
ఆ ప్రభుత్వం పేరు అనవసరం ఇప్పుడు, ఆ చేపించినప్పుడు వీళ్ళంత పర్ఫెక్ట్గా చేయలేకపోయారంట అప్పుడు రెవెన్యూ వాళ్ళు కూడా. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు తేరుకొని ఉద్రబాబు సగంలో ఆపేసి మొత్తం జనాభా లెక్కలది వీళ్ళు టీచర్స్కే మళ్ళీ ఏమనంటే మళ్ళీ అంటే వీళ్ళు ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉండే ఎస్పెషల్లీ ఎలిమెంటరీ స్కూల్స్ టీచర్స్ బాగా మింగిల్ అయి ఉంటారు స్టూడెంట్స్తో కానీ అక్కడ ఉండే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులతో కానీ వాళ్ళు బాగోగులు చూడడం తీర్చిదిద్దడం అవన్నీ కూడా. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు గారు ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా విలేజ్ కమిటీలను కూడా కొన్ని పెట్టారు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీలని. సో ఆ ఎడ్యుకేషన్ కమిటీలు అనేవి టీచర్స్ కలిసి పనిచేసేవి అనమాట. ఎడ్యుకేషన్ కమిటీ అనేది దానికి నామినేటెడ్ పోస్ట్ లాగా జీతభత్యాలు ఏమి ఉండేవి కాదు, ఊరికే ఒక కమిటీ లాగా పెడితే రేపొద్దు టీచర్స్ అనేవారు సరిగ్గా రాకపోయినా వీళ్ళు అడగడానికి ఉంటుంది. లేదా ఆ పర్టికులర్ స్కూల్లో పిల్లలు ఊర్లో ఉండి ఆ గేదెలు కాచుకుంటూ ఆవులు కాచుకుంటూ పొలం పనులకు వెళ్ళిపోకుండా పలానా పిల్లలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళని రప్పించాలని ఈ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు సపోర్ట్ తీసుకొచ్చేలా కూడా ఉంటుంది. సో అట్లాంటి కమిటీలు పెడితే ఆహ్లాదకరంగా ఉంటాయి. అలా కాకుండా పర్టికులర్గా వీళ్ళు ఒక సంస్థలాగా వీళ్ళు పెట్టి వాళ్ళని ఉద్యోగం ఇస్తూ వీళ్ళకి అనుకూలంగా పనిచేసేలాగా చేసుకున్నారు. పోనీ అలాగని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలాగా వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారా? అది లేదు. పోనీ అలా చేయొచ్చు కదా, అలా చేస్తే సూపర్గా దగ్గర ఎన్నో లక్షల మంది బెనిఫిట్ అవుతారుగా, పోనీ వేల మంది. అది లేదు. సో అలాంటప్పుడు అలా ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులకి పూర్తి స్థాయి డేటా ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ ఉద్యోగి కానప్పుడు పూర్తి స్థాయి డేటా ఇవ్వకూడదు, అది ఇంకొక నేరం కింద వస్తుంది. దీని మీద కూడా కొన్ని గ్రామాల్లో డేటా కలెక్ట్ చేసే ప్రయత్నం చేశారంట. చేసినప్పుడు కూడా కొంతమంది అడ్డుకోవడం, ఇట్లా మీకు ఎవరిస్తారు, మీకు ఈ అధికారం ఎవరిచ్చారు అంటే మళ్ళీ ఎక్కడికెక్కడ సెటరేట్ అయిపోయారు. కాబట్టి బొండా ఉమ్మ గారు కానీ టీడీపీ నాయకులు గారు చేసేది చాలా బాగుంది. అండ్ మోరల్ పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సందర్భాల్లో వాలంటీర్ల గురించి స్పందించారు కూడా, ఆయన సభాముఖం కూడా స్పందించారు. అసలు వాలంటీర్లు ప్రభుత్వానికి గూఢచారులా పనిచేస్తున్నారు, అసలు ఇది మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ ఈ వ్యవస్థను తీసేయాలి అన్నట్టు కూడా ఒకనొక సమయంలో అన్నారు. దానికి చాలామంది వాలంటీర్లు కూడా ఆయన దిష్టి భవన దహనం చేయడం అన్నీ చేశారు. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో ఒక మహిళ ఇలాగే పవన్ కళ్యాణ్ గురించి కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకేం పోయింది, మేము రోడ్డును పడతాం కానీ అయిపోయింది. అక్కడికి వారం రోజుల తర్వాత వేరే ఛానల్ వాళ్ళు వచ్చి, అమ్మ మీరు మొన్న పవన్ కళ్యాణ్ గురించి, ఆవిడ వాలంటీర్ అనమాట, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లని మా ప్రభుత్వం వస్తే తీసేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు, మరి దాని మీద మీరు ఇలా స్పందించారు కదా, అసలు ఆయన ఏమన్నారు మీరు చెప్పానంటే, ఆయన ఏమన్నారే పక్కన అని అడుగుతుంది ఆమె. అది కూడా కొన్నాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అయింది, మీకు గుర్తుందో లేదో. మరి మీరు ఎలా విమర్శించారంటే, ఏముందండి మా ప్రభుత్వం వాళ్ళు చెప్పారు విమర్శించారన్నది ఓపెన్గా పబ్లిక్గా దొరికిపోయింది ఆమె. అంటే ఇట్లాంటివి మసిపూసి పనులు కూడా జరిగాయి. మన సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, చాలా యూట్యూబ్ షార్ట్స్లో కూడా చాలా సందర్భాలు వచ్చింది. ఆవిడ ఇట్లా పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు కదా, అసలు మీరు ఎందుకు అలా విమర్శించారని అంటే, మరి మా గురించి అంటే బాధ ఉండదు, బాధ ఏదా అంద. సరే ఏమన్నారమ్మా మీరు చూడంటే, పక్క వాళ్ళని అడుగుతుంది, ఏమన్నారు పవన్ కళ్యాణ్ అని అంటే తెలీదు ఆ పాప ఆమెకి. సో అట్లా వాలంటీర్ వ్యవస్థ మీద చాలా విమర్శలు ఉన్నాయి.